సంక్రాంతి పండుగ అంటే ఏమిటి? ఎలా జరుపుకోవాలి? అనే విషయం సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా సంక్రాంతి పండుగ అంటే ఏమిటి? సంక్రాంతి అనేది పంట పండిన తరువాత రైతులు ప్రకృతికి, సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకునే మహాపండుగ. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి? ఇల్లు శుభ్రం చెయ్యడం. ఇంటిని పూర్తిగా శుభ్రం చెయ్యాలి. తెల్లవారుజామున ముగ్గులు వెయ్యాలి. గోబెమ్మలు పెట్టడం సంప్రదాయం. భోగి పండుగ మొదటి రోజు. పాత వస్తువులు వదిలి కొత్త జీవితం మొదలుపెట్టే సంకేతం భోగిమంటలు వేస్తారు. సంక్రాంతి రోజు ముఖ్య రోజు. సూర్యనారాయణునికి పూజ. పొంగలి, పాయసం, గారెలు నైవేద్యం. పెద్దలకు నమస్కారం, ఆశీస్సులు తీసుకోవాలి. కనుమ మూడవ రోజు. పశువులకు పూజ. రైతు జీవితానికి గౌరవం. పల్లెటూరి సంప్రదాయాలు. సంక్రాంతి పండుగ సందేశం: ప్రకృతితో కలిసి జీవించడం, కృతజ్ఞత కలిగి ఉండడం, కుటుంబంతో ఆనందంగా గడపడం. ఇదే సంక్రాంతి అసలు భావం. ఇది మన సంస్కృతి, మన పండుగ సంక్రాంతి.